Hi everyone, welcome to another podcast. I am Nishita and I have Sudeep with me. ఈ రోజు మేము దేవరా మూవీ నుండి దావూది అనే సాంగ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇంతకుముందు మనం చూసుకుంటే 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఫియర్ సాంగ్ రిలీజ్ అయింది, చుట్టమల్లే సాంగ్ కూడా రిలీజ్ అయింది. దిస్ ఇస్ ద థర్డ్ సాంగ్. సో నీకెలా అనిపించింది సుదీప్ చూసిన తర్వాత? ఫస్ట్ ఫియర్ సాంగ్ మాత్రం కొంచెం యాక్షన్ మ్యూజిక్ అవన్నీ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ సాంగ్ అనిపించింది. చుట్టమల్లే మెల్లగా ఎక్కింది జనాలకి. స్లో సాంగ్, డ్యూయట్ రొమాంటిక్ సాంగ్ కాబట్టి వీడియో పరంగా చూసుకుంటే మాత్రం నాకు అంత ఎనర్జీ కనిపించలేదు. మన ఎన్టీఆర్కి అంత సెట్ అవ్వలేదు అనిపించింది ఆ సాంగ్లో. మ్యూజిక్ మాత్రం బాగుంది, సాంగ్ బాగా ఎక్కింది. ఇప్పుడు దావూదీకి వచ్చేసరికి మాత్రం ఎనర్జీ పెంచారు అనిరుద్ధ్. ఇంత అరబిక్ స్టైల్ మ్యూజిక్ తెచ్చారు. తన ప్రీవియస్ సాంగ్తో కంపేర్ చేస్తున్నారు జనాలు. అరబిక్ అలామితి అబీబు ఆ సాంగ్తో కంపేర్ చేస్తున్నారు. సో అలా కొంచెం ఒక పాటలో అయితే అలా అనిపించింది, కానీ ఇది ఎన్టీఆర్కి మాత్రం ఆ ఎనర్జీ ఇచ్చింది, ఆ స్టెప్ వేసే గ్యాప్ ఇచ్చింది. జాన్వి కూడా బాగా చేసింది అనిపించింది ఈ డ్యాన్స్ ఈ సాంగ్లో. సేమ్ ఎనర్జీ మ్యాచ్ చేసింది. నీకెలా అనిపించింది? నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఫస్ట్ ప్రజెంటేషన్ బాగా అనిపించింది. ఫస్ట్ హీరోయిన్ ఎంట్రీయే చాలా బాగా చూపించారు. అంటే రిఫ్లెక్షన్స్ పెట్టేసి మంచిగా ఎలివేట్ చేశారు హీరోయిన్ని. నాకు అక్కడ నుండి టిల్ ఎండ్ అదే సేమ్గా ప్రజెంటేషన్ సూపర్గా అనిపించింది. దాని తర్వాత స్టెప్స్ చూసుకుంటే ఓ మై గాడ్ చెప్పరాదింగా. ఇప్పుడు ఈ సాంగ్కి ఇద్దరు పేరింగ్ ఇట్ వాస్ ఆన్ టాప్ నాచ్. ఇద్దరు ఎనర్జీస్ కూడా నాకు తెలిసి నేను ఇప్పటివరకు జాన్విని అంత ఎనర్జెటిక్ సాంగ్లో ఇప్పటివరకు చూడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ సాంగ్. ఇంకా వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ సాంగ్ పర్ఫెక్ట్ అనిపించింది నాకు. ఇంకా సుదీప్, కొరియోగ్రఫీ గురించి నీకేమనిపించింది? చెప్పాను కదా, చుట్టమల్లే స్లో బీట్ తర్వాత ఎన్టీఆర్ గారికి మళ్ళీ ఆ ఫాస్ట్ యాక్షన్ అలా గెంతుతా వేసే స్టెప్లు చూడ్డానికి బాగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు అంటే ఆ స్టెప్పులు వేయాల్సిందే. సో ఈ సాంగ్లో చేశారు. శేఖర్ మాస్టర్ అంట డ్యాన్స్ మాస్టర్, దీనికి డ్యాన్స్ కొరియోగ్రాఫర్. మన డిఓపి రత్నవేల్ గారు పోస్ట్ చేశారు శేఖర్ మాస్టర్ స్టెప్స్ అని చెప్పి. సో యా, యాప్ట్గా ఉంది ఎన్టీఆర్ గారికి, చూడడానికి బాగుంది. మ్యూజిక్ పరంగా అయితే ఐ గెస్ ఆ సిమిలారిటీ ఉంది. అనిరుద్ధ్ మ్యూజిక్ బాగుంది, బట్ ఇంకా ఎక్కడానికి మేబీ ఇంకో 3-4 టైమ్స్ ప్లే చేస్తే ఎక్కుతుందేమో మ్యూజిక్ పరంగా. డ్యాన్స్ పరంగా విజువల్గా సెట్స్ కానీ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కానీ, జాన్వీ కపూర్ ఇంకా ఎన్టీఆర్ కెమిస్ట్రీ ఇందులో చాలా బాగుంది. నీకు ఏ స్టెప్ చాలా బాగా నచ్చింది దీంట్లో? ఇప్పుడు అంటే స్టెప్ వేసి చూపించలేను, కానీ సింగిల్ లెగ్ మీద ఎన్టీఆర్ గారు వేసిన ఒక స్టెప్ మాత్రం బాగా నచ్చింది. అంటే ఆయన ప్రీవియస్ మనకి ఎన్టీఆర్ గారు వేస్తున్నారు అంటే ఆయన షోల్డర్ ఇలా మూవ్ చేస్తూ లెగ్ అది నాకు కూడా బాగా నచ్చింది. అవును, జాన్వీ కపూర్ గారు కూడా ఇందులో ఎనర్జీ కనిపించింది. తను నేర్చుకున్న బెల్లీ డాన్స్ కి ఇప్పుడు వీ కెన్ ఏబుల్ టు సీ ద పర్ఫార్మెన్స్. యాక్చువల్ గా నాకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ anything else you want to speak about this song? Because now I'm excited for the movie because ఒక యాక్షన్ మ్యూజిక్ కానీ ఇంకో యాక్షన్ మ్యూజిక్ ఏమైనా వస్తుందేమో అని యాంటిసిపేట్ చేస్తున్నాను. బికాస్ ఫస్ట్ ఫియర్ సాంగ్ వచ్చింది, దట్స్ లైక్ బీజిఎం ఎన్టీఆర్ గారి యాక్షన్ కి. 2 రొమాంటిక్ సాంగ్స్ వచ్చాయి. సో నౌ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అసలు స్టోరీ ఎటు వెళ్తుంది అని. బికాస్ 2 రొమాంటిక్ సాంగ్స్ పెట్టే స్టోరీ ఇందులో యాక్షన్ సినిమాలో ఎలా ఫిట్ చేస్తారు అనేది ఐఎమ్ ఇంట్రెస్టెడ్. రైట్. సో థ్యాంక్ యూ సుదీప్. సో ఈ సెప్టెంబర్ 27కి ఈ మూవీ రిలీజ్ అవబోతోంది. సో వీ విల్ ఆల్ గో అండ్ వాచ్ ఇట్. మీరు కూడా వెళ్ళండి, చూడండి, అండ్ లెట్ us know all of your thoughts about this song in the comment section. And this is up for this podcast. Thank you for watching, and please do like, share and subscribe to Rawson Films.